ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా 3 మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. పక్కా వాస్తు, మంచి మెటీరియల్ వాడతారు. మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. 24 hours వాటర్ సప్లై, మోర్ ఓవర్ టైం కి డెలివరీ. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చంద్రబాబు మన గవర్నమెంట్ వచ్చినాక చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఆయన ఆదేశాల మేరకు మనం సీఎంఆర్ఎఫ్ ఎవరికైనా హెల్త్ బాగాలేకపోతే అవన్నీ కూడా మనం తీసుకెళ్లి లాస్ట్ గతంలో కూడా మనం చేస్తాం. అదే ప్రకారంగా మళ్ళీ ఇప్పుడు మనం చేస్తున్నాం. ఎవరైనా ఉన్నా తీసుకొని వచ్చేస్తే తప్పకుండా తీసుకెళ్ళి అక్కడ సీఎంఆర్ఎఫ్ మనం ఇస్తున్నాం. కొంతమంది బిల్స్ సరిగ్గా పెట్టట్లేదు. ఇప్పుడు ధర్మవరంలో దాదాపు 22 లక్షలు ఇచ్చినారు. ఇస్తే కేవలం 13% ఇచ్చినారు. అంటే రాలేదు, బిల్లులు కరెక్ట్ లేవు. వేరే బిల్లులు పెట్టడం వల్ల ఐసీయూలో ఉంటే వాళ్ళకి రాదు. మెడిసిన్ కొన్ని మెడిసిన్కి వస్తుంది, కొన్ని మెడిసిన్ కూడా రావట్లేదు. ఆ రకంగా కొంతమందికి ఎక్కువ వస్తుంది. వాళ్ళకి ఎక్కువ వచ్చింది, తక్కువ రామదేవి తక్కువ ఇచ్చినారు, లక్ష్మీదేవి ఎక్కువ ఇచ్చినారు అనుకుంటాం. అంటే లక్ష్మీదేవి ఎక్కువ కరెక్ట్ బిల్లులు పెట్టింది కాబట్టి వస్తాయి. రామదేవి తక్కువ కొంచెం రాంగ్ కాబట్టి కరెక్ట్ గా మాకు మెసేజ్ ఇచ్చినాడు కాబట్టి ఆ బిల్స్ రాంగ్ అవి రావు. ఆ రకంగా కూడా కొన్ని జరుగుతున్నాయి. అట్లా కాకుండా అన్ని కరెక్ట్ గా బిల్స్ రావాలా. సీఎంఆర్ఎఫ్ ఏవైతే హాస్పిటల్స్ ఉంటాయో దాని ప్రకారం ఇస్తే కూడా ఇంకా బాగా. కొంతమంది 20,000, 30,000 పెట్టింది, దాదాపు 25,000 కూడా ఇస్తున్నారు. బిల్లు కరెక్ట్ ఇస్తారు. కొన్ని జబ్బులు కూడా ఆ జబ్బులకే కొన్ని జబ్బులకే ఇస్తారు, అన్ని దానికి. అట్లా ఆ విధంగా కూడా మనం చేస్తున్నాం. దాదాపు ఫస్ట్ మన అనంతపురం రూరల్ మండలంలో కొన్ని వైఎస్ఆర్ పార్టీ కరడగట్టిన వైఎస్ఆర్ పార్టీ వరకు చేస్తున్నారు. నేను చేయకూడదని నేను చెప్పట్లేదు, కనీసం మనం చేసేటప్పుడు కూడా ఆ గ్రామస్తులై వాళ్ళు తీసుకొని వచ్చి వీళ్ళకి సీఎంఆర్ఎఫ్ మనం పెట్టాక వీళ్ళు పాపం వైఎస్ఆర్ పార్టీ నిబంధనలు ఉన్నారు, మీరు చెయ్యండి అంటే నాకు హ్యాపీగా నేను కూడా చేస్తాను. ఆ విధంగా కాకుండా ఆ గ్రామంలో ఉండే వ్యక్తికి లీడర్ మన పార్టీ లీడర్ తెలియకోకుండా ఇంకో పక్కన ఉండే మన తెలుగుదేశం లీడర్లే తీసుకొని వచ్చి వాళ్ళు పెట్టడం వల్ల ఆ గ్రామస్తులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏ గ్రామం కానీ ఇష్కల్పల్లిలో జరిగింది. లాస్ట్ టైం కూడా 2.5 లక్షలు వచ్చింది. అది చింపేయమంట చూసి మనం తీసేయలేకపోతున్నాం. ఎందుకంటే ఆ పక్క వ్యక్తి మాట్లాడడం కానీ తెలుగు వాళ్ళకుండా మన దగ్గరకు వచ్చినప్పుడు మనం చేసే మన ధర్మం, ఎమ్మెల్యే ధర్మం కంటే చేసి తీసుకొచ్చిన వాళ్ళు కరెక్ట్ గా తీసుకురావాలి. ఆ ఊరిలో వచ్చి ఇటుకలపల్లి గ్రామస్తులు లీడర్లే వచ్చి ఇచ్చింటే కూడా నేను దానికి హ్యాపీగా ఫీల్ అయ్యాను. వాళ్ళు కాకుండా పక్కన ఆకుతోటి పిల్లలు వస్తారు, వాళ్ళ ఊర్లో తీసుకుని వచ్చి పెట్టుకుంటారు. వాళ్ళ బంధువులు ఏదో రకంగా మళ్ళీ అందరూ నచ్చజెప్పి కూర్చోబెట్టి నచ్చజెప్పి మళ్ళీ వాళ్ళ ద్వారానే ఇచ్చినాం. మనం చెప్పి 10 రోజుల తర్వాత మళ్ళీ ఈ రోజు చూస్తే మళ్ళీ ఈ రోజు కూడా 2.5 లక్షలు వచ్చింది. అది కూడా ఆ ఊళ్ళంతా అలి కూర్చున్నారు. నాకు మీరు ఎట్లా చేస్తారు నాకు తెలియదు. వస్తారు ఎవరో వస్తారు లీడర్, మీరు తీసుకొని వచ్చి నేను పెట్టాలా అప్పుడు కూడా మా ఎగ్జాంపుల్ ఫోన్ చేసి కలుపుకోమనేది కాదు. కానీ ఈ రకంగా కూడా ఏంటంటే నేను ఆ ఊరు చూపిస్తున్నా. అట్లా ఆ ఊర్లాగా కొన్ని ఊర్లు కూడా వస్తున్నాయి. చెన్నై కొత్తపల్లి మండలంలో కూడా ఇదే పరిస్థితి జరిగితే 7 లక్షలు వచ్చింది. ఆయనకి కూడా వాళ్ళు ఫోన్ చేసి ఆయన అక్కడే వచ్చారు, ఎవరు తీసుకురాలి ఏమంటే ఎవరు రారక్క ఎందుకు రారని కనుక్కుంటే ఆయన వాళ్ళంతా అలాగే వాళ్ళు కూర్చున్నారు. అట్లా రకరకాలుగా మన లీడర్లని మనకే ఈ విభేదాలు కూడా వస్తుంటాయి వీళ్ళ వల్ల. అందుకని దయచేసి మీరు కూడా అందరూ అర్థం చేసుకుంటారు లీడర్లు. కానీ మా వాళ్ళు కూడా నేను ఒకటే చెప్పాను, మండలం కన్వీనర్లు సంతకం పెట్టించుకోండి, క్లస్టర్ సంతకం పెట్టించుకొని వస్తేనే ఇప్పుడు మనం పెడాలి. ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళనే మేము అనుకోసం చేసి ఎవరో వాళ్ళు వీళ్ళని కాదు. ఆ రకంగా కూడా ఇప్పుడు నేను మళ్ళీ మా పిఏలు కానీ వీళ్ళందరికీ చెప్పినాను. మీరు కూడా అర్థం చేసుకోకుండా ఆ రకంగా ఏవైనా ఏదైనా తీసుకురావాలని ప్రత్యేకంగా వాళ్ళందరినీ ఉగాది లోపే ఇవ్వాలని ఆలోచనతోనే నేను కూడా 2-3 సార్లు సీఎంఆర్ఎఫ్ కి ఆఫీస్ వెళ్ళి ఫస్ట్ మార్క్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, మరి వెనకబడే చేసుకోవాలని చెప్పి ఆ రకంగా కూడా మనం తీసుకెళ్ళాం. మళ్ళీ రేపు నెల ఫస్ట్ ఇంకా 38 చెప్పలు వస్తాయి, అప్పుడు మనం అందజేస్తాం. నాకే మీకోసం ఎక్కడి దాకైనా దిగ్జాలైనా నేను తీసుకొని కానీ మీరు మాత్రం బిల్లులు మాత్రం మన పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రం తీసుకురావాలని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా పేరు మీ ఊరు వీళ్ళంతా
పర్సెంటేజ్ 46%. మీరు నెక్స్ట్ పేరు చదవండి. నెక్స్ట్ వచ్చేసి అజ్జా నాగన్న, అద్దా నాగన్న 35,000. నెక్స్ట్ ఇంకో పేరు చదవండి. ఇంకో పేరు వచ్చేసి రాజేశ్వర బాబు.